వియత్నాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం అలాంగ్ బేలో విషాద ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న బోటు బోల్తా పడడంతో పలువురు మృతి చెందగా మరికొందరు గల్లంతయ్యారు. బోట్లో మొత్తం 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన సెల్ ఫోన్ డీలర్లు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. కడపకు చెందిన శ్రీధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరో పక్క దీనిపై అయితే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించినట్లు తెలుస్తుంది. ఇక క్షతగాతులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఆయన ఆదేశించడం జరిగింది. దీనికి హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు వియత్నాంలో జరిగినటువంటి పడవ బోల్తా ప్రమాదము విషాదకరమైనటువంటి ప్రమాదంలో మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అక్కడ అంటే విహారయాత్రకు వెళ్ళి విషాదంగా ముగిసినటువంటి పర్యటన అని చెప్పవచ్చు. దాదాపు తెలుగు వాళ్ళు ఒక బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళినటువంటి పర్యటన. ఇందులో దాదాపు అక్కడ ఏదైతే అంటే కాలమాన ప్రకారంగా కరెక్ట్ మనకు ఉదయం 10 గంటల నుంచి 10:30 నిమిషాల మధ్యలో ఈ పడవ బోల్తా పడినట్లు కూడా అటు ఎంబసీ అధికారికంగా ప్రకటించినటువంటిది. దాదాపు ఇందులో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంటే టోటల్ ఈ ట్రిప్కు దాదాపు 250 మందికి పైగా కూడా ఈ ట్రిప్పులో ఉండేటటువంటిది సంఖ్య. ఇందులో మనకు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు 35 మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, ఇందులో 40 మంది మనకు తెలంగాణకు సంబంధించినటువంటిది నంబర్. దాదాపు అక్కడ ఎవరైతే విహారయాత్రలో ఉండేటటువంటి సంఖ్యను మాత్రమే ఇప్పుడు ఇటు ప్రభుత్వం కూడా అధికారికంగా ఇటు వెల్లడిస్తున్నటువంటి సమాచారము. దాదాపు ఇది ఒక మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటిది పర్యటన. ఇందులో కడప, తర్వాత మచిలీపట్నము, చాలా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా డీలర్స్ కూడా ఉన్నారు. ఇందులో దాదాపు మనకు కడపకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అన్నటువంటిది అందుతున్నట్టు. కానీ ఏదైతే అంటే ఈ ఘటన చోటు చేసుకున్నటువంటిది దాదాపు వాతావరణం అనుకూలంగా లేదు. ఏదైతే బోటుకు సంబంధించినటువంటిది ఏదైతే సిచ్యువేషన్ ఉందో అక్కడ బోటు ఎక్కే ముందు కూడా కొంతమంది అంటే వాతావరణం బాగలేదు వెనుకడుగు వేసినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలే ఇప్పుడు భారత ఎంబసీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా అందుతుంది. కొంత అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండేటువంటి అంటే ఒకవైపు ఉన్నటువంటిది. ఇందులో మధ్యవర్తులు కూడా మీడియేటర్స్ కూడా ఇక్కడ ట్రాన్స్లేటర్స్ని కూడా పెట్టుకొని వియత్నాంకి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్స్ని కూడా తర్వాత వారి కొరకు ప్రత్యేకంగా ఒక అంటే వార్ రూమ్ని కూడా ఏర్పాటు చేసినటువంటిది. ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ఇక్కడ మనకు చాలా కీలకంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది. తర్వాత ఇక్కడ మనకు లావా మొబైల్ డిస్ట్రిబ్యూటర్కి సంబంధించినటువంటి శ్రీధర్, దాదాపు ఇతని వయసు 56 సంవత్సరాలు. చాలా కొంత అంటే పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అన్నటువంటి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారము. తర్వాత ఆయన భార్య కూడా కొంత ఏదైతే మనకు ఇతడు అంటే ప్రముఖ ఇక్కడ గెల్లి జయశ్రీ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటిది బిజినెస్ పర్సన్. వీరికి సంబంధించింది కొంత విషాదకరమైనటువంటి వార్తలు కూడా వస్తుంది. కానీ ఎప్పుడైనా కానీ అది మనం అధికారికంగా ధృవీకరించిన తర్వాతనే చెప్పడం కొంత బాగుంటుంది. తర్వాత ఇక్కడ మెయిన్ డీలర్ ఎవరైతే ఈ మొబైల్కి సంబంధించినటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో నయీం, ఆయన అందుతున్న సమాచారం ప్రకారంగా అక్కడ వాతావరణం సరిగా లేకపోవడంతో ఆయన బోటు ఎక్కలేదు. వెనుకడుగు వేయడంతో తను సురక్షితంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినది కూడా కీలకమైనటువంటి అప్డేటు. దాదాపు ఇక్కడ స్థానికులు చాలా మందిని కూడా ఏదైతే బోటు అక్కడ అంటే సముద్ర ప్రాంతంలో వెళ్ళేటప్పుడు కూడా చాలా రెస్క్యూ పర్సన్స్ కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే పర్యాటకులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో పడవ బోల్తా పడినటువంటి సమయంలో కూడా రెస్క్యూ సిబ్బంది కూడా అక్కడ దగ్గరలో ఉన్నారు. చాలా మందిని కూడా వెంటనే అక్కడ సేవ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. చాలా మందిని కూడా తెలుగు వాళ్ళు అంటే అందరికీ ప్రమాదం జరిగిందన్నది కాదు, చాలా మందిని కూడా సేవ్ చేశారు అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. ఇక్కడ దాదాపు 10 అంటే ఇక్కడ 8 నుంచి 10 మంది మాత్రం కొంత గల్లంతయ్యింది. వాళ్ళని రెస్క్యూ సిబ్బంది కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. మరికొంతమందిని క్షేమంగా వారిని అంటే తరలించడం జరిగింది అన్నటువంటిది మాత్రమే. ఇక్కడ దాదాపు మనకు ఎంబసీకి సంబంధించినటువంటిది ఏదైతే హెల్ప్ లైన్ నంబర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా. అంటే ఇదొక ద్వీపము, దీనికి సంబంధించినటువంటిది. తర్వాత ఇక్కడ హోచ్మిన్ సిటీలో 2 కంట్రోల్ రూమ్స్ని ఏర్పాటు చేశారు. తర్వాత హనోయిలో కంట్రోల్ రూమ్లో కూడా ప్రత్యేకంగా కూడా స్పెషల్ అక్కడ అంటే ఎవరైతే ఫ్యామిలీ పర్సన్స్ వాళ్ళ కాంటాక్ట్ కావడానికి కూడా కొంత అక్కడ ఏదైతే లాంగ్వేజ్ ప్రాబ్లం కాకుండా కూడా అక్కడ కొంతమందిని మీడియేషన్ కూడా పర్సన్స్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. కానీ అక్కడ వియత్నాం ఎంబసీకి సంబంధించింది భారత ఎంబసీ వెంటనే అలర్ట్ కావడంతో
చాలా మందికి ఇప్పటికే కూడా ఎవరైతే పర్యాటకులు అక్కడ విహారయాత్ర చేస్తున్నారో వారికి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్స్ ఇటు ఢిల్లీ కేంద్రంగా కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ భవన్ అటు తెలంగాణ భవన్కి సంబంధించిన కూడా అధికారులు కూడా వెంటనే అలర్ట్ కావడము వారికి సంబంధించినటువంటిది కూడా హెల్ప్ లైన్ నంబర్స్ని కూడా ఇక్కడ జారీ చేసినటువంటిది. కానీ ఇక్కడ మనకు వియత్నాంకి సంబంధించినటువంటిది దాదాపు ఇక్కడ పర్యాటక కేంద్రమైనటువంటిది, ఇక్కడ క్వాక్ దీపము, ఇక్కడ చాలా మటుకు కూడా మనకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కానీ వాతావరణం సరిగా లేకపోవడంతో ఇక్కడ పడవ బోల్తా పడినందుకు కూడా వచ్చేటటువంటి అలలు ఏదైతే ఉందో ఉధృతంగా ఉండడంతో పడవ బోల్తా పడింది అన్నటువంటిది స్థానికులు అధికారులు కూడా అక్కడ రెస్క్యూ సిబ్బంది కూడా చెప్పినటువంటిది. ఏదైతే వాతావరణం సరిగా లేని సమయంలో కూడా కొంత అబ్జెక్షన్ చేసినటువంటిది కూడా వార్తలు కూడా వస్తుంది. కానీ ఏదైనా కానీ ప్రమాదం జరిగింది. ఇందులో మాత్రము చాలా మంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటిది ఇటు ప్రజలు విహారయాత్రకు వెళ్ళి చిక్కుకున్నటువంటిది. దాదాపు ఇక్కడ రెస్క్యూ సిబ్బంది మాత్రము చాలా మందిని కాపాడారు. చాలా అక్కడ ఉండేటటువంటి దగ్గరలో ఉండేటటువంటిది వారికి అటు ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా వాళ్ళని అక్కడికి అంటే వెళ్ళేటటువంటి అంబులెన్స్లను కూడా కొంత అక్కడ చాలా అంటే డాక్టర్స్ని అరేంజ్ కూడా చేసినటువంటిది. చాలా మటుకు మాత్రం ఎంబసీ ప్రత్యేకంగా స్పెషల్ అక్కడ భారత ఎంబసీ మాత్రం చాలా చురుకుగా పనిచేస్తుంది అన్నటువంటిది మాత్రము ప్రస్తుతం అందుతున్నటువంటి వార్త. అయితే కళ అంటే పర్యాటక ప్రాంతం హలాంగ్ బేలో ఈ దుర్ఘటన జరగటం ముఖ్యంగా విహారయాత్ర విషాదంగా మారింది. అయితే సెల్ ఫోన్లు ప్రమోషన్ చేయటంలో ఎక్కువ ప్రతిభ అంటే సేల్స్లో ఎక్కువగా ప్రతిభ చూపిన వాళ్ళకి ఈ లావా కంపెనీ అయితే మాత్రం వాళ్ళకి ఈ యొక్క విహారయాత్రకైతే అవకాశం కల్పించింది. అయితే గతంలో జరిగినటువంటి ఘటనలో హలాంగ్ బేలో మాత్రం గతంలో కూడా కొన్ని ఇట్లాంటి ఘటనలే జరిగినైతే ఈ నేపథ్యంలో అంటే ప్రమాద సమయంలో మొత్తానికి ఎక్కువ మంది 32 మంది అయితే మాత్రం ఆ బోట్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరో పక్క లైఫ్ జాకెట్లు అవ్వచ్చు, ఇట్లా కొన్ని సేఫ్టీ నిబంధనలు అయితే పాటించారనుకోవచ్చా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలించకే ఈ దుర్ఘటన జరిగిందనుకోవచ్చా కళ? కానీ ఏదైతే మనకు వియత్నాం ఎంబసీకి సంబంధించింది భారత అధికారులకు ఇచ్చినటువంటి సమాచారం మాత్రమే. ఎందుకనంటే అక్కడ ఉండేటటువంటి రెస్క్యూ సిబ్బంది ఉదయం 10 గంటల నుంచి 10:30 సమయము టైం కూడా అక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఉధృతంగా కూడా అలలు ఉన్నాయి. వెళ్ళేటటువంటి ఏదైతే సిచ్యువేషన్ అంటే వాతావరణం సరిగా లేదు, ఇప్పుడు వెళ్లకుండా ఉండడమే బెటర్ అన్నటువంటిది కూడా అక్కడ చెప్పినటువంటిది. అయినా కూడా చాలా మంది కూడా ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒక టూర్లో కొంత సమయం మాత్రమే లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటిపోయిందంటే మళ్ళీ వాళ్ళు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. పాస్పోర్ట్ ఏదైనా అంటే పాస్పోర్ట్ అనుకోవచ్చు, ఇతర రవాణా సౌకర్యాలు అనుకోవచ్చు. ఆ టైం అయిపోయిందంటే మేము ఇక్కడికి వచ్చాము, ఈ ప్లేస్ని చూడకపోతే మేము నష్టపోతాము, అదొక బాధ కూడా ఉంటుంది. దానితోటి రిస్క్ చేసి ఆ పడవలో ప్రయాణించడానికి కూడా అడుగు ముందుకు వేశారు అన్నటువంటిది. దాదాపు ఉదయం నుంచి కూడా చాలా ఉద్ధృతమైనటువంటి సముద్ర తీర ప్రాంతం వియత్నాం అదొక ద్వీపము. అంటే ఉద్ధృతంగా ఉండేటటువంటి అలల తాకిడికి పడవ బోల్తా పడినటువంటి సంఘటన మాత్రము అక్కడ అధికారులు కూడా వారించారు. ఇప్పుడు ఉండేటటువంటి వాతావరణం సరిగా లేదు, కొంత సమయం వరకు కూడా మీరు ఆగండి అని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఏదైతే పడవకు మాట్లాడి పెట్టినటువంటి ముందే అంటే ఇంతమంది పడవలో ఎక్కుతారు అన్నటువంటిది కూడా ఒక నంబర్ని కూడా ముందే ఫిక్స్ చేసి పెట్టారు ట్రావెల్కి సంబంధించినటువంటి వాళ్ళు. దానితో ఆ సమయానికి వారికి అంటే ప్రస్తుతము అంటే ఒక విహారయాత్రలో వారికి సంబంధించినటువంటిది బోట్ ఎక్కే టైము వారికి బుక్ చేసుకున్నటువంటి టైం కూడా కొంత కేటాయించి ఉంటారు. కాబట్టి ఆ సమయాన్ని దాటిపోతే మనకి కొంత భారీ నష్టం వస్తుంది అన్నటువంటి ఆలోచనతోటే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. కానీ అక్కడ ప్రమాదం జరిగిన సమయంలో ఇంతమందికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి, చాలామంది కూడా గల్లంతయ్యారు, చాలామంది మరణించారు. దీనికి బాధ్యులు ఎవరన్నది మాత్రం ఇక్కడ సమయము వాళ్ళ యొక్క బెనిఫిట్ కొరకే ఆ పడవకు సంబంధించిన వాళ్ళు ఆలోచించారు. కానీ వాతావరణం సరిగా లేనప్పుడు అక్కడ అబ్జెక్షన్ చేసినప్పుడు అక్కడ ప్రయాణించడం రాదు అనే అబ్జెక్షన్ చేసినా కూడా వెళ్ళి అంటే ఎవరైతే విహారయాత్రకు వెళ్ళినటువంటి వీళ్ళని బోట్లో తీసుకొని వెళ్ళడం అన్నదే ఇక్కడ జరిగినటువంటి పెద్ద మిస్టేకు. కానీ ఉదయం దాదాపు అక్కడ వియత్నాంకి సంబంధించినటువంటి వాతావరణం ఉదయం 7 గంటల నుంచి కూడా వాతావరణం సరిగా లేదు, వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అయినా కూడా రెస్క్యూ చేసేసి బోటుకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళని ఆ విధంగా అంటే దాదాపు ఆ యొక్క ద్వీపం అంతా కూడా ఒక 2 రౌండ్లు తిరిగేసే విధంగా కూడా ముందే మాట్లాడి ఉండడంతో అందరూ కూడా కొంత లైఫ్ జాకెట్లు వేసుకున్నారు. కానీ ఏదైతే అలల తాకిడికి ఏ లైఫ్ జాకెట్లు కూడా అంత సేఫ్గా ఉండదు. చాలా ఉద్ధృతమైనటువంటి ద్వీపము అన్నప్పుడు మాత్రము చాలా అంటే సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉద్ధృతంగా ఉన్నప్పుడు మనం చూసాము. బోట్స్ కూడా ఆ బోల్తా పడినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం. అలాంటి సంఘటన ఈరోజు వియత్నాంకి సంబంధించినటువంటి ఘటన అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.